జీఎస్టీలో మార్పులు చేసి ప్రధాని మోడీ ప్రజలకు దసరా దీపావళి కానుక ఇచ్చారని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. 4 స్లాబ్స్ ఉన్న జీఎస్టీని 2 స్లాబ్స్ కు తీసుకువచ్చామన్నారు. సామాన్య ప్రజలకు నిత్యావసర ధరలు అందుబాటులో ఉండేలా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జీఎస్టీ తగ్గించడం అంటే సామాన్య ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమేనన్నారు. భారత ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆగస్టు 17 నాడు ఎర్రకోట మీద స్వాతంత్ర దినోత్సవ సందేశం ఇస్తూ రాబోయేటువంటి దసరా దీపావళి పండుగలకు జీఎస్టీలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం ద్వారా యావత్ భారతదేశం ప్రజలకు కానుక ఇవ్వబోతున్నానని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా మరి కొత్త జీఎస్టీ స్లాబులను ప్రకటించడం మొన్న 22వ తారీఖు నుంచి అమలులోకి రావడం కూడా జరిగింది. ఏదైతే గతంలో ఉన్నటువంటి 4 స్లాబుల్ని 2 స్లాబులకి మాత్రమే పరిమితం చేసి 5% 18%కి మాత్రమే జీఎస్టీని పరిమితం చేయడం, పెద్ద ఎత్తున సామాన్య ప్రజలకు ధరల విషయంలో మరి మోడీ గారి ప్రభుత్వం అందుబాటులో ఉండేందుకు ప్రయత్నం చేయడం జరిగింది.